మంచువారి కుటుంబంకి సంబంధించిన వివాదం రోజురోజుకి పెద్దదవుతుందని చెప్పాలి. మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి నా 7 ఏళ్ల కూతురు పైన, నా భార్య పైన ఇలా ఆడవాళ్ల పైన కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అలా కేసు పెట్టిన వారిని నేను అస్సలు విడిచిపెట్టను అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళకి గొడ్డు చాకరీ చేసి పెట్టాను. నేనెప్పుడూ కూడా పరాయి వాళ్ళకి చేస్తున్నాను అనుకోలేదు. కానీ నా విషయంలో మాత్రం ఇలాంటి ప్రవర్తన చేస్తే నేను దొంగతనం చేసో, ఒకరు కడుపు కొట్టో ఆ అన్నాన్ని నా పిల్లలకి పెట్టలేను. నాకంటూ ఫ్యామిలీ ఉంది. ఒకప్పుడు నా జీవితంలో జరిగిన విషయాలు వేరు. అవన్నిటిని పక్కన పెట్టి నేను ప్రేమించి ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్ప అంటూ మీడియా ముందు మంచు కుటుంబంలో జరిగిన విషయాలన్నిటి కోసం బయటకు తీసుకొచ్చారు మంచు మనోజ్. మంచు మనోజ్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతున్న విజువల్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏం జరిగింది, అసలు ఎందుకు కొట్లాట జరిగింది, తండ్రి కొడుకులు కేసులు పెట్టుకోవటంపై అసలు కారణాలు ఏంటి అంటూ అందరూ ఎదురుచూశారు. వాటన్నిటికీ మంచు మనోజ్ ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధమయ్యాడు. మీడియా ముందుకు వచ్చి మీడియాతో తను ప్రేమించిన అమ్మాయి విషయం పైన, తన పిల్లల పైన, తనకు జరుగుతున్న అన్యాయం పైన చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో తప్పులేదు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మంచు కుటుంబం అంతా నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటూ తెలియచేయటం, అన్న దగ్గర గొడ్డు చాకరీ చేశానంటూ మంచు విష్ణు కోసం చెప్పడంతో పాటు తండ్రి తన విషయంలో ఎలా ఉంటున్నాడా అన్నది కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ విషయంలో ఇవన్నీ విన్నాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.